చాట్ టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇటీవల కాలంలో మావోయిస్టులు ఎన్కౌంటర్లు, మావోయిస్టుల సరెండర్కి సంబంధించిన వార్తలు ఆ, రోజు కూడా మనం పత్రికల్లో చూస్తున్నాము. ఇటీవల ఇప్పుడు హైదరాబాద్లో నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనీలకి ఇప్పుడు చంద్రన్న అనే ఒక లొంగిపోయిన, అంటే పుల్లూరు ప్రసాదరావు ఆయన అసలు పేరు, ఆయనతోటి పాఠాలు చెప్పించారని, ఆయనతోటి ఇంటరాక్ట్ అయ్యారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పోలీస్ అకాడమీలో ఆ ఇంటరాక్షన్ జరగలేదు, వేరే ప్లేస్లో జరిగిందని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పినట్టు సమాచారం. అసలు ఈ రకంగా పోలీస్ అధికారులతో ఒక మావోయిస్ట్ ఇంటరాక్ట్ కావటం ఆ, అనేది ఎంతవరకు సబబు అనే దాని మీద ఇప్పుడు ఇటీవల కాలంలో కొంత చర్చ నడుస్తుంది. అంతేకాకుండా కొంతమంది మావోయిస్టులని హైటెక్ సిటీ ఇవన్నీ చూపించి ఆ, ఇటు ఇట్లా అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుంది, మీరు ఎన్నాళ్ళు అడవుల్లో ఉన్నారని చెప్పేసి చెప్పటం, అదొక టూర్ ఒకటి తీసుకెళ్ళటం, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఈ మావోయిస్టులు ఇక్కడికి వచ్చి వాళ్ళు అసలు ఏం చేస్తారు? వాళ్ళు ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ అడవుల్లో ఉన్నాళ్ళు అడవుల్లో సమస్యలు క్రియేట్ చేశారు, ఇప్పుడు సిటీలోకి వచ్చాక ఇక్కడ రాజకీయాల్లో వెళ్ళి పెట్టడమా, ఇక్కడ వేరే సెటిల్మెంట్లు చేయటమా, ఇట్లాంటివి చేస్తారనే భయం కూడా కొంతవరకు ఉంది. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పూర్ణచంద్ర గారు. నమస్కారం సత్యనారాయణ గారు. అదండి, ఇటీవల కాలంలో ఇప్పుడు మావోయిస్టులు లొంగుబాటు, హోంమంత్రి ఏమో అవును. మార్చి 2026 కల్లా మొత్తం ఆ, అంతమందిస్తాను మావోయిజాన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎస్ ట్రైనీలకు ఇప్పుడు చంద్రన్తో ఇంటరాక్షన్ కల్పించడం అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు రెండు అంశాలు లేవనెత్తారు. అదంతా కలిపి ఒక కోణం అయితే, రెండో కోణం కూడా ఉంది, వేరే సబ్జెక్టు. ఓకే. అయితే ప్రస్తుతానికి మీరు పోలీస్ అకాడమీలో లేదా వేరే చోట ఐపీఎస్ ట్రైనర్లకి చంద్రన్న మాజీ మావోయిస్ట్తో మరి వాడు ఇంటరాక్షన్ జరిపారు అని చెప్పారు. అది జనరల్గా ఎలా ఉంటుందంటే పోలీస్ అకాడమీలో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టడంలో తప్పేం లేదు. ఎందుకంటే పోలీసు అధికారులకి ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి అసలు ఒక మావోయిస్ట్, ఒక మాజీ మావోయిస్ట్ ఎట్లుంటాడు, ఏం చేస్తాడు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఇది తెలంగాణ అతను అనుకోండి, చంద్రన్న అదే. అకాడమీలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. సో అదే. వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు కూడా క్రైమ్ ఎందుకు జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది. కార్యకారణాలు ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అతను మంచి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అతన్ని పిలిపించి మనం మాట్లాడినంత అనేది తప్పే కానే కాదు. ఇప్పుడు మీరు అలా అన్నారు. మేము కూడా చాలా మంది సరెండర్ నక్సలైట్స్ తో మేము సర్వీస్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటాం, వాళ్ళకి కనుక్కుంటుంటాం. అదే. ఎందుకంటే మీ పార్టీ ఏంటి, ఎందుకు అసలు ఇంతమంది అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి అడవుల్లోకి ఎందుకు పోతున్నారు, వాళ్ళకి ఏం చదువుకున్నారు, వాళ్ళు విప్లవ సాహిత్యం ఏ మేరకు చెప్తారు, ఎంత విప్లవ చైతన్యం ఉంటుంది. అయితే ఒక పక్కన ఓటు చైతన్యంతో రాజ్యాధికారం సాధించుకునే పని ఉంటే, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం కావాలని వాళ్ళకి ఎలా నూరిపోస్తున్నారో తెలిస్తే మనం మిగిలిన అమాయకమైనటువంటి పేద ప్రజల్ని, గ్రామాల వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ అవసరం. చాలా మంది క్రిమినల్స్ మేము పెద్దింటి గొల్లా క్రిమినల్స్తో కావచ్చు, చెంచులకు సంబంధించి కానీ, స్టువర్ట్పురం వాళ్ళకి సంబంధించి కానీ, వివిధ రకాలైనటువంటి క్రిమినల్స్తో మనం ఏంటంటే ఇంటరాక్ట్ అవ్వాలా. ఇప్పుడు అట్లనే కదా మనం ఇప్పుడు ఈ రోజున స్టువర్ట్పురం జనరల్గా సెటిల్మెంట్ క్రిమినల్స్గా ముద్రపడింది. ఇప్పుడు ఆ క్రిమినల్ బారి నుంచి బయటకు వచ్చింది, ఒక సాధారణమైనటువంటి గ్రామం కింద స్టువర్ట్పురం మారింది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే పోలీస్ ఆఫీసర్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. మన పోలీస్ ఆఫీసర్స్ ఇంటరాక్ట్ అవ్వాల్సింది విక్టిమ్స్ ఆఫ్ క్రైమే కాకుండా మరి క్రైమ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వటం చాలా అవసరం. అది మంచిదే, అది మంచి అవకాశం. అంతేకాకుండా హైటెక్ సిటీ చూపించారు అనే అంశం రెండో అంశం చెప్పారు. అదే. ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళు హైటెక్ సిటీ చూసి మన దేశం అభివృద్ధి చెందిందని వాళ్ళేం అనుకోరు చూసినంత మాత్రాన. అదే. చూపించడం అనేది చూపించారు. ఎందుకంటే
అభివృద్ధిని చెందని ప్రాంతాల మాజీ మావోయిస్టులకు తెలుసు. వాళ్ళు అక్కడే ఉండొచ్చారు. అబూజ్‌మఠ్‌లో ఏం అభివృద్ధి ఉంది? వాళ్ళకి తెలియదా? అబూజ్‌మఠ్‌లో వాళ్ళేమంటారు? వాళ్ళని ఎలిమినేట్ చేసేది ఎందుకురా అని చెప్పి, సరెండర్‌లు ఎందుకు ఆహ్వానిస్తున్నారా అని చెప్తే, మైన్స్ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలని చెప్పి చేస్తున్నారని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి రాజ్య సంపదని ఈ పాలక వర్గాలు ఎలా దోపిడీ చేస్తున్నాయో వాళ్ళకి తెలుసు. దాన్ని మనం తెలిస్తే ఇప్పుడు ఏం చూపిస్తున్నాం అంటే, ఒక చోట దోపిడీ జరుగుతుంది అనుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలు. ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలందరూ సరైనటువంటి ఉద్యోగాలు లేక పట్టణ ప్రాంతాలకి వలస వెళ్తున్నారు. వలసలు వెళ్ళి వాళ్ళు స్లమ్స్ లో ఉంటున్నారు ఇప్పుడు ఈ రోజున. వాళ్ళ లైఫ్ స్లమ్ లైఫ్ అయిపోయింది. అదే భారతదేశంలో స్లమ్స్ లో ఉండేవారి శాతం రోజు రోజుకు పెరుగుతుంది. మనం ఏదో ఇప్పుడు జపాన్ని అధిగమించేసాం, మనం థర్డ్ వెల్దీ నేషన్ కింద మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. అదే అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వీఆర్ ది పూరెస్ట్ థర్డ్. అదే పూరెస్ట్ థర్డ్ అని ఎందుకు అంటున్నానంటే, మనమే 4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కావచ్చు మంది, ఇంకా 5 అయినా కావచ్చు. సరే ఒప్పుకుందాం, 5 అనుకుందాం, 4 అనుకుందాం. 3వ స్థానం కూడా కరెక్ట్ ఒప్పుకుందాం. 4వ స్థానంలో జపాన్ని అధిగమించామని చెప్తున్నారు కదా. జపాన్ తలసరి ఆదాయం జపాన్ తలసరి ఆదాయం మనకన్నా 10-15 రెట్లు ఎక్కువ. అదే మరి మనం వాళ్ళని అధిగమించినట్టు ఎట్లవుతుందండి? ఒక జపాన్ సిటిజను భారతీయుడు ఇప్పుడు జపాన్ సిటిజన్ ని అధిగమించాడండి? నాకు చెప్పండి. దేశం అధిగమించిందన్నావు, మరి సిటిజన్ ఎక్కడ అధిగమించాడు? భారతీయ పౌరుడు ఎక్కడ అధిగమించాడు? అదే అతని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి ఎక్కడ ఓకే. పొంతనుంది? అదొకటే కాదు, అదే నెక్స్ట్ నేషన్ చైనా నంబర్ 2 అంటున్నారు. అదే చైనా ఎకానమీ, వాళ్ళ వెల్త్ 18 ట్రిలియన్ డాలర్స్. మనది 4-3 అయితే మనకి 4 16, 4 5 20, దాదాపుగా 4-4.5 రెట్లు ఎక్కువ. అదే మరి సరే, యుఎస్ ఫస్ట్, మనం థర్డ్ కదా అంటున్నారు. యుఎస్ ఎంత అనుకుంటున్నారు? యుఎస్ వెల్త్ 26 ట్రిలియన్ డాలర్స్. అంటే 6-4 6 రెట్లు ఎక్కువ, 5 రెట్లు ఎక్కువ. నువ్వు ఎక్కడ ముందున్నావు? నువ్వు ఏంటి గొప్పలు చెప్పుకోవటం? ఈ విషయం మనకన్నా మాజీ మావోయిస్టులకు అర్థం అవుతుంది. అదే ఇప్పుడు మళ్ళీ మొదటి అంశానికి వద్దామండి. మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఈ చంద్రన్న ఇప్పుడు వాళ్ళు ఇంటరాక్ట్ కావటం వల్ల ఇప్పుడు ఈ మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయాలని ఏమో స్టేట్ ఓ పక్క నుంచి చెప్తుంది ఆఫీసర్లకి, పోలీస్ ఆఫీసర్లకి. కొంతమందికి ఏమో ఇప్పుడు ఆయనే చెప్పాడు చంద్రన్న కూడా, కొంతమంది ఆనెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ జోలికి మేము పోవని. ఇప్పుడు ఇట్లా మావోయిస్ట్ ఫిలాసఫీ, మావోయిస్టుల పట్ల సాఫ్ట్ కార్నర్ కూడా ఈ ఐపీఎస్ అధికారుల్లో కొంతమందికి ఏర్పడే అవకాశం లేదా ఇంటరాక్షన్ వల్ల? ఏం లేదు, ఆ చంద్రన్న అలా చెప్పుంటే అది పూర్తిగా తప్పు. ఎందుకంటే మావోయిస్టులు, నాకు అనుభవం కూడా చెప్తున్నా, ఆనెస్ట్ ఆఫీసర్సే చాలా మందిని పొట్టను పెట్టుకున్నారు. అదే అందులో మన రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కేఎస్ వ్యాస్ని మించిన ఆనెస్ట్ ఆఫీసరు, ఒక లెజెండరీ పోలీస్ ఆఫీసర్ ఉండడు. అట్లాంటి ఆయన పొట్టను పెట్టుకుంది వీళ్ళే. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, కొత్తగా ఉన్న ప్రొబేషనర్లకి ఊరికినే మార్కెటింగ్ చేసుకోవాలి కదా, మేము చాలా మంచోళ్ళం, మమ్మల్ని ఏం చేయొద్దు చెప్పడానికి ప్రయత్నిస్తారు. సో అందువల్ల అవన్నీ ఉత్తుత్తి మాటలే. అది వాళ్ళకి కూడా, ప్రొఫెషనల్స్ కూడా అర్థమవుతాయి. ఎవరు ఈ రోజునండి మనకి ఆ ఇంటరాక్షన్ లో ఏమేం జరిగిందో పూర్తిగా మనకు తెలియదు, బయటకు రాదు. అదే ఎందుకంటే అందులో కూడా మా ప్రొఫెషనల్స్ లో అవగాహన ఉన్న వ్యక్తులు వేసే ప్రశ్నలు, వాళ్ళని ఇబ్బంది పెట్టినవి, ఇవన్నీ కూడా బయటికి రావు. కాకపోతే ఏంటంటే, మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఒక గెస్ట్ స్పీకర్ని ఇబ్బంది పెట్టరు కానీ. బట్ జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే, అమాయకమైనటువంటి వాళ్ళు ఐపీఎస్ ప్రొబేషనర్స్ ఏం ఉండరు, వాస్తవాలు తెలుస్తాయి, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఇటువంటి వాళ్ళ వలన మనకి నష్టం మాత్రం జరిగే ప్రసక్తే లేదండి. అంటే ఇప్పుడు పోలీస్ అధికారుల్లో కూడా ట్రిగ్గర్ హ్యాపీ పోలీస్ అధికారులు కొంతమంది ఏమో అంత చట్ట ప్రకారమే పోవాలి, ఒకవేళ మావోయిస్టులు దొరికినా సరే వాళ్ళని చట్టానికి అప్పచెప్పాలని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇట్లా 2 రకాలు ఉంటారంటారు, నిజమేనంటారు?
ఇవన్నీ మీకు తెలియనిది ఏముంది, ట్రిగ్గర్ హ్యాపీ అనేది చాలా రేరెస్ట్ ఉంటారు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్. అదే మనం అసలు అందులో అయినా ఈ రోజున పరిస్థితులు అంత ఈజీగా లేవండి. పోలీసింగ్ అనేది అదే పోలీసింగ్ అనేది చాలా టఫ్ అయిపోయింది. ఎందుకంటే యథేచ్ఛగా వ్యవహరించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రతి చోట రెండు వర్గాలు తయారైనాయి. రెండు పార్టీలు, రెండు వర్గాలు. తర్వాత మీడియా కూడా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. తర్వాత సిటిజన్ విజిలెన్స్ ఎక్కువ ఉంది. అందువల్ల పోలీసులు శృతి మించి పని చేయటం అనేది, లేకపోతే మీరు అనేది చట్టాన్ని తమ చేతుల్లోకి వాళ్ళంతటా వాళ్ళు తీసుకోవటం అనేది జరిగేది కాదు. అక్రమ కేసులు బనాయించడం కానీ, అరెస్టులు చేయటం కానీ జరిగితే అది పొలిటికల్ ఎగ్జిక్యూటివే కారణం. ఈ రోజున రాజకీయ నాయకులే దానికి కారణం. రాజకీయ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించడం అనేది పెరిగింది. అందులో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ సేమ్ అవినీతికి పాల్పడినటువంటి రాజకీయ నాయకుల్ని సెలెక్టివ్గా వాళ్ళని హెరాస్ చేయటం అనేది జరుగుతుంది. అంటే ఒక నిజంగా అవినీతి చేసిన వాళ్ళని అందరినీ చేయట్లే, అదే అట్లా అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కేసులు వెనక రాజకీయ నాయకుల హస్తం ఉంది. రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థని లోబర్చుకుని చేసేటువంటి పనులే అవి. అంతేగాని సొంతంగా పోలీస్ అధికారులు చేసే సాహసం ఈ కాలంలో జరిగేది కాదు. తర్వాత హిట్మాన్ కానీ విజయవాడ తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లి కాల్ చేసేసారు అని చెప్పేసి ఒకటి నడుస్తుందండి. అది ఇప్పుడు అంటే ఇప్పుడు అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా కూడా మేము 2026 మార్చి కల్లా తుదముట్టిస్తామని చెప్తున్నారు. అసలు తుదముట్టించటం అంటే మావోయిస్టుల్ని ఏంటి అసలు? హోమ్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే మావోయిస్టుల్ని తుదముట్టిస్తాను, అసలు మావోయిస్టులు లేకుండా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి స్పష్టంగా చెప్పాడుగా ఆయన చెప్పిన దానికి మనం ఏం చెప్పాలా? అంటే ఆయన అదేనండి, అంటే ఆయన చెప్పింది అదే కదా, ఆయన దృష్టిలో తుదముట్టిస్తా అంటే మావోయిస్టులు నిర్మూలిస్తాం అంటున్నాడు. అదేండి, నిర్మూలిస్తాం అంటున్నాడు ఆయన చెప్తున్నాడు. అదే అంటే మరి ఒక ప్రజాస్వామ్యంలో ఒక కేంద్ర హోంమంత్రి అట్లా మాట్లాడొచ్చు? కేంద్ర మంత్రి మాట్లాడొచ్చు అంటే మరి ఆయనకున్నటువంటి ఆపరేషన్స్ ద్వారా తుదముట్టిస్తామంటంలో తప్పే నాకేం కనపట్లే యాక్చువల్లీ. అది వాళ్ళు పొలిటికల్ గా స్టాండ్ తీసుకుని ఆపరేషన్స్ అంతే కదా, తుదముట్టిస్తా ఉంటాను తప్పులేదు. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు ఉన్నారు, నేషనల్ సెక్యూరిటీకి భంగం కల్పిస్తున్నారు, పాకిస్తాన్ సైనికులు దాన్ని తుదముట్టిస్తాం అంటాం. అలానే వాళ్ళ యొక్క ఉద్దేశంలో వాళ్ళు ఏవైతే ప్రజాస్వామ్యానికి మరి అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నటువంటి మావోయిస్టులు తుదముట్టిస్తామని చెప్తున్నాడు ఆయన. సో తుదముట్టిస్తాం అనేది చట్టం వ్యతిరేకం అని చెప్పడానికి నాకేం అనిపించలే. కాకపోతే హార్ష్ గా కనపడుతుంది. శాంతి కాముకులు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే హిపోక్రసీ లేకుండా మాట్లాడుతున్నాడు అమిత్ షా. అంతేనంటారా? అంటే మరి అంటే చట్టబద్ధంగా జరగాలి కదా, మావోయిస్టుల కంటే రాజ్యం మీద చట్టబద్ధంగానే తుదముట్టిస్తాం అంటాడు ఆయన. మనం రాజ్యాంగం ఏం మీద చెప్తాం దానికి? మావోయిస్టులకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఏవైనా చేస్తారు. మరి హోమ్ మీరు మినిస్టర్ అట్లా అర్థం చేయకూడదు చేసుకోండి, కదా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఇప్పుడు తుదముట్టిస్తాం అన్నాడు, అదే సరెండర్ అయిన వాళ్ళని తీసుకుంటున్నాడా లేదా? అదే సరెండర్ కాని వాళ్ళని పట్టుకోవటానికి ఆపరేషన్స్ కండక్ట్ చేస్తారు కదా. మరి వాళ్ళు మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం, ఇప్పుడు భారతీయ శిక్షా స్ఫూర్తి ప్రకారం ఖచ్చితంగా నేరం చేసినట్టు కదా. నేరం చేసిన వాళ్ళని పట్టుకోవాలి, పట్టుకునే క్రమంలో వాళ్ళు కాల్పులు జరుపుతారు, అప్పుడు వీళ్ళు కాల్పులు జరుపుతారు. ఈ జరిపిన దానిలో వాళ్ళు చనిపోతారు. సో తుదముట్టిస్తామని చెప్పడంలో చట్టం వ్యతిరేకం అని చెప్పడానికి ఏం లేదు అందులో. అంటే టు బి వెరీ క్లియర్, వాళ్ళు వ్యవహార శైలి కూడా చూసుకుంటే కనపడినట్టు ఏం చంపట్లప్పుడు వాళ్ళు సరెండర్ అయిపోతుంటే 100 మంది సరెండర్ అవుతున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళనే తుదముట్టించలేదు కదా. అది మావోయిస్ట్ అంటే చంపుతామని కాదు. మావోయిస్టులు అడవుల్లో ఉండి అక్రమ కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటే వాళ్ళని వెంబడిస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, తుదముట్టిస్తాం. బయటకు వస్తే రక్షణ కల్పిస్తాం. మరి వాళ్ళకి కావాల్సినటువంటి రివార్డ్స్, లక్షల కొలది రివార్డ్స్ కూడా ఇస్తున్నారు, పునరావాస కార్యక్రమాలు కూడా చేస్తారు. సో అందువల్ల అర్థం మనం వీ కాంట్ జస్ట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది స్టేట్మెంట్ ఆఫ్ హోమ్ మినిస్టర్. ఓకే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా లిబరల్గా మావోయిస్టుల్ని లొంగిపోమని చెప్పేసి ఆఫర్ ఇస్తుంది. వాళ్ళందరూ కూడా చక్కగా పునరావాసం కల్పించడానికి వాళ్ళందరినీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
అంటే గతంలో కూడా ఇట్లా లొంగిపోయిన నక్సలైట్లు ఉదాహరణకి నయీం లాంటి వాళ్ళు ఇక్కడ కొంత లోకల్గా వాళ్ళు దందాలు చేయటము శాంతి భద్రతలకి ఇప్పుడు వాళ్ళ ఒక రకమైన మాఫియాలో తయారైన పరిస్థితి ఏర్పడింది కదా. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ సొసైటీ మీద అడవుల నుంచి తీసుకొచ్చి ఈ సొసైటీలో పెట్టడం వలన అటువంటి ప్రమాదం జరగదంటారా? ఒకటి ఏంటంటే మనకి మీరేంటంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పి దాని ద్వారా మరి ఇది పాలసీ కరెక్ట్ కాదు కదా అంటున్నారు. అంటే చాలా చాలా మంది మాజీ నక్సలైట్లు వాళ్ళు మన ఇతర పౌరుల మాదిరిగానే వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. మనకి చాలా తక్కువ సంఘటనలు ఉంటాయి అదే ఇలా అక్రమంగా తయారైంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేది అనేది చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది చేస్తారని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ మిగిలిన మాజీ నక్సలైట్లు నమ్మకూడటం అనేది అది వివేకమైన పనిగా. సో ఇక్కడికి వచ్చి మనం ఏదైతే ఒక పాలసీ ప్రభుత్వం తీసుకుందో ఈ సరెండర్ పాలసీ మీ మూమెంట్ ని వీకెన్ చేయడానికి పనికొచ్చింది. సో ప్రజలకు కూడా ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా మావోయిస్టులు మన శత్రువులు కాదు. ఇందాక మీకు పాకిస్తాన్ అంటే మన శత్రువు కింద చూస్తాం. పాకిస్తాన్ కూడా ప్రజలు మన శత్రువులు కాదు. పాకిస్తాన్ సైన్యం వరకే మనం ఆ రాజకీయ నాయకుల వరకే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సామాన్య పౌరుడు అక్కడ ఇక్కడ శాంతినే కోరుకుంటాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు చట్ట వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వ్యతిరేకమైన వాళ్ళ మీద దొరికిన సరెండర్ అయిన వాళ్ళని తీసుకోవటం, దొరకని వాళ్ళని అరెస్టులు చేయటం, కాల్పులు జరిపిన వాళ్ళ మీద కాల్పులు జరిపిన పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తద్వారా వాళ్ళు చనిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఇట్స్ ఎ ప్రాసెస్. సో కొంతమంది మంచిగా ఉండొచ్చు, చాలా మంది మంచిగా ఉంటారు. మా అనుభవంలో అయితే ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ పాలసీ అండ్ వీ హ్యావ్ కంట్రోల్డ్ ది నక్సల్ క్రైమ్. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం రాజకీయాలు ఇప్పుడు మొత్తంగా కూడా కులాలమయం అయిపోయినాయి. లేదంటే సామాన్యుడికి దాంట్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతకుముందు కొంత దీని కింద ఉపయోగపడేవి, ఒక ఫోర్స్ కింద ఉపయోగపడేవి, వాళ్ళు కూడా వీకెన్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు రావటం వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా ఒక మార్పు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ వచ్చినప్పుడు కానీ గతంలో ఎన్టీఆర్ కూడా నక్సలైట్లే దేశభక్తులు అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ మూవ్మెంట్లో కూడా తెలంగాణ మూవ్మెంట్లో కూడా మావోయిస్టులు చాలామంది ఈవెన్ ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు కూడా నక్సల్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మంత్రులు అయ్యారు, ఇదంతా అయ్యారు. ఇప్పుడు వీళ్ళంతా రావటం వల్ల ఏమైనా మార్పు వస్తుందా రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు? ఇప్పుడు రాజకీయం అంతా ఒక రకం అండి, అదొక పెద్ద ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఏమవుతుందంటే నక్సలైట్ అయినా ఎవరైనా ఒక ముడి సరుకులాగా ఫ్యాక్టరీలోకి వెళ్తారు. ఈ రాజకీయాలన్నీ ఎట్లా ఉన్నాయంటే కన్వల్యూటెడ్ సిస్టంలో పనిచేస్తాం. అంటే దానిలో న్యాయం ధర్మం ఏమి ఉండదు, నీతి నిజాయితీ ఉండదు. ఎప్పుడూ కూడా అదొక ర్యాట్ రేస్. ఒకళ్ళు కించపరుచుకుంటూ ప్రజల్ని దోచుకునే ప్రక్రియ రాజకీయం అయిపోయింది ఈ రోజున భారతదేశంలో. అందువల్ల వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలంటే రాజకీయాల్లో ఏదో ఒక కుల పార్టీ తరపున జారాల్సిందే, చేరేసి వాళ్ళు కూడా వాళ్ళ మార్గంలో నడవాల్సిందే. సో అందువల్ల వాళ్ళు అందరూ వచ్చేసి రాజకీయాల్ని ప్రభావితం చేస్తారు అనుకునేది కల్లా, అది జరిగే పని కాదు. ఎందుకంటే రాజకీయం అనే మెషినరీ అదే చాలా చాలా దుర్భేద్యమైనటువంటి ఒక వ్యక్తికి అంతుపట్టనటువంటి మిస్టీరియస్ మెషిన్ అది. అందుకని చెప్పి అదే అంత ఇండియాలో ఏంటంటే కులం అనే కోటలో బందీ అయింది మన రాజకీయం. అందుకని చెప్పి ఈ కులం కోటల్లో మనం జ్వరబడటం అనేది సాధ్యమయ్యే పని కాదు. మీకు మావోయిస్టు కూడా వాళ్ళ మావోయిస్ట్ పార్టీలు కూడా కులతత్వంతోనే అవి చిత్రమైపోయింది. అక్కడ కూడా కులతత్వం ఉంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసే కొన్ని డైరీలు కూడా చదివి కొన్ని లోకల్ స్టోరీస్ కూడా మాకు ఇన్ఫర్మేషన్స్ వచ్చి తెలుసుకున్నది ఏంటంటే కులం అనేది ఎట్లాంటిదంటే భారతదేశంలో అది ఒక తుప్పు లాంటిది. ఆ తుప్పు ఎక్కడైనా పడుతుంది చూడండి, కరోడ్ చేస్తారు అన్నమాట. సిస్టమ్ని కరోడ్ చేసేది కులం. ఈ కులం ఎప్పుడైతే పాకుద్దో, ఏది ఐరన్ కి తుప్పు పడుతుందంట, వాటర్ తగిలితే సార్ తుప్పు పడుతుంది. అందుకనే మావోయిస్ట్ సిద్ధాంతం అనేది
చాలా బలమైన సిద్ధాంతం, బలమైన ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంతం అయినప్పటికీ కూడా ఫెయిల్ అవటానికి ప్రధాన కారణాలు ఏంటంటే స్టేటే కాదు, స్టేట్ ఫోర్సెసే కాదు, అంతర్గతంగా కుల తత్వం అనేది మెయిన్. అందుకే ఇందాక మీరు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే వర్గాన్ని గుర్తించింది కానీ కులాన్ని గుర్తించడానికి ఇష్టపడలా. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ ప్రధాన పొలిటికల్ పార్టీస్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రెండు కులాల చేతుల్లో ఉంది. ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్/బిఆర్ఎస్ రావటం వల్ల వెలమలకు ఒక పార్టీ వచ్చింది. అయితే ఈ రెడ్డి కమ్మ ఈ పార్టీల నాయకులు రెడ్లు కమ్మలు ఉంటే కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా ఆ కులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. అండ్ మీకు ఇంకా మావోయిస్ట్ చెప్తున్నారు కాబట్టి మావోయిస్ట్ పార్టీ పెట్టిందే కొండపల్లి సీతారామయ్య రెడ్డి. తర్వాత దాని చీఫ్ అయింది ఎవరు? గణపతి ముప్పాళ్ళ లక్ష్మణరావు, ఆయన వెలమ. మీకు కేజీ సత్యమూర్తి అని ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఆయన, ఈయన కొండపల్లి సీతారామయ్య సమకాలికుడు, సీనియర్ టు గణపతి, బయటకు వచ్చేసాడు ప్రకాశం జిల్లా. అందువల్ల నేనేమంటానంటే కులమే రాజ్యం వెళ్తుంది. ఇక్కడ ఇప్పుడు ఈ రోజున ఈ వెంటబడటానికి కూడా కారణం నేను చెప్తున్నాను ఏంటంటే ఈ కులాల నాయకులు గుర్తించారు ఈ మావోయిస్ట్ సమస్యని మా పార్టీ మా మనుగడికి నష్టమని. కాబట్టి వాళ్ళు స్టేట్ ఆపరేటివ్స్ ని వాళ్ళకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. నేను ఇది కూడా ఎందుకంటానంటే మీద ఈ రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి లేదు. ఏ రాజకీయ నాయకులు ఎవరన్నా అంటారా? టీడీపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బిఆర్ఎస్ కేసీఆర్. ఇప్పుడు మనం మావోయిస్ట్ క్రైమ్ ని గురించి ఎక్కువ మనం డిస్కస్ స్టార్ట్ చేశాం. ఇందాక మీకు చెప్పాను నేను ఇంకొక కోణం నుంచి కూడా మనం ప్రజల సమస్యను చూడాలని. ఇప్పుడు ప్రజల సమస్య ఏంటంటే మీకు ఒకటి చెప్తాను, ఇది చాలా మంది పట్టించుకోని సమస్య. ఇది మీడియా కూడా దాన్ని పెద్దగా గుర్తించలా. సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక డిస్కషన్, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమంటే సైబర్ క్రైమ్ పెరుగుతా ఉంది, దానికి సిబిఐ చర్యలు తీసుకోవాలని. ఇక్కడ సిబిఐకి అంత వేరు విధాలు లేదు, అంతమంది అధికారులు లేరు. అండ్ దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ ఈ రోజు ఎంత ఉందంటే 2024లో 20,000 కోట్ల రూపాయల ప్రజల డబ్బు పోయింది సైబర్ క్రైమ్ లో, కోల్పోయారు. మామూలుగా దొంగతనాల దోపిడీల్లో ఎంత పోతుందంటే 4-5 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఈ దొంగతనాలు దోపిడీలు కట్టడి చేయడానికి విస్తృతమైన యంత్రాంగం. గత 70-80 సంవత్సరాలుగా దాన్ని సానబట్టి ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు క్రిమినల్స్ సైబర్ క్రైమ్ నేను 20,000 కోట్లని మీకు చెప్పాను అనుకోండి, అదేంటి అధికారిక లెక్కలు. ప్రతి కేసు రిపోర్ట్ చేయరు ప్రజలు. సైబర్ క్రైమ్ లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, రిపోర్ట్ చేయరు. వాళ్ళు ఒక పోర్టల్ ఇచ్చారు, పోర్టల్ కి రిపోర్ట్ చేయమంటున్నారు. 80,000 ఫిర్యాదులు వస్తే 20,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. 60,000 కేసులు ఏమైతున్నట్టు నాకు చెప్పండి. కేసులు లేవని కాదు, పర్ష్యూ చేసిన వాళ్ళ వరకు మంచి అధికారులు ఉన్న చోట ఈ కేసులు రిజిస్టర్ అవుతుంది. నేను మన సైబర్ క్రైమ్ సిపి ఒక అవినాష్ మోహంత్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన హయాంలోనే ఎక్కువ కేసులు రిజిస్టర్ అయినాయి. తెలంగాణ డిటెక్షన్ కూడా అయింది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఈ ప్రజా సమస్యల మీద వాళ్ళు పట్టింపు లేదు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. తెలంగాణలో కొంచెం నయం ఎలానంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఒకటి పెట్టి దాని మీద ఒక చిన్న ఫోకస్ మొదలు పెట్టారు. అయితే అది చాలదు. అది ఎట్లా చేయాలంటే మావోయిస్టులను ఏరివేయటానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టినట్టు, ఒక ఎస్ఐబి పెట్టినట్టు, ఒక గ్రేహౌండ్స్ పెట్టినట్టు చేయాల్సిన అవసరం ఉంది. మరి అంత ఎక్స్టెంట్కి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న కమిషనరేట్లు 3 ఉంటే 4 కమిషనరేట్లు చేశారు. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని చేశారు. చంద్రబాబు ఉన్నప్పుడేమో సైబరాబాద్ పెట్టాడు ఆయన కమిషనరేట్. ఈయన కేసీఆర్ వచ్చి రాచకొండ కమిషనరేట్ అని పేరు పెట్టాడు. దాన్ని తీసేసి పేరు తీసి మల్కజ్గిరి కమిషనరేట్ అని మార్చారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని రేవంత్ రెడ్డి పెట్టాడు. అంటే నేను అన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు
మావోయిస్ట్ కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. అదే ఇదే వాళ్ళ యొక్క గొప్పతనం చాటుకోవడానికి కమిషనరేట్లు సృష్టిస్తున్నారు. కానీ సైబర్ క్రైమ్ కమిషనరేట్లు అసలు ఈ రోజున అవసరం. ఎందుకంటే నేను 20,000 కోట్లు అన్నాను కదా, ఇది 5 అంటే 100కి 20 కేసులే రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో 1,00,000 కోట్ల వరకు ఈ సైబర్ క్రైమ్ లో పోతుంది. దాదాపుగా గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో 900 కోట్ల రూపాయల డబ్బు పోయింది. అదే అక్కడ ఏ చర్యలు లేవండి. విజనరీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, అంటే ఆయన అంటే క్వాంటమ్ ప్రియారిటీ వ్యాలీ అని అంటే చెప్తారు. ఇప్పుడు ప్రియారిటీ అనేది మావోయిస్టులు నిర్మూలించడం కంటే కూడా సైబర్ క్రైమ్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరు అభిప్రాయపడుతుంది. మావోయిస్టులది అయిపోయింది ఇంకా అది చాప్టర్. అదే దానికి ఒక యంత్రాంగం ఉంది, పెరిగితే కంట్రోల్ చేయడానికి దానికి ఒక సిస్టమ్ ఉంది. అదే దానికి ఎస్ఐపి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే గ్రేహౌండ్స్ ఉండనియండి. అది అదే జాగరూకతతో ఉండాలి, అలర్ట్గా ఉండాలి. నేను అనేది దానిలో ఇప్పుడు పొలిటికల్ విల్ పెద్ద ఏం అవసరం లే. పొలిటీషియన్ కి రోల్ లేదు అందులో. సిస్టమ్ పొలిటీషియన్స్ క్రియేట్ చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో, ఎన్టీ రామారావు హయాంలో, జనార్దన్ రెడ్డి హయాంలో, ఇట్లా అందరి హయాంలో కూడా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క తీసుకోవడం జరిగింది, కంట్రోల్ చేయటం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులకు కూడా అవగాహన రాహిత్యం ఉంటుంది. వాళ్ళకి తెలియదు ఇంత క్రైమ్ జరుగుతుందని. అదే ఇది సుప్రీంకోర్టు దాకా ఆ స్థాయి వరకు వెళ్ళింది, కానీ ఇంకా మీడియా స్థాయికి కూడా రాలా ఈ సమస్య. అదే మీడియా స్థాయికి రానప్పుడు ఈ రాజకీయ నాయకులు రోజు తెల్లారులేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకునే రాజకీయ నాయకులు మనకున్నప్పుడు ఈ మీడియా అంతా ఏం రాస్తుంది? ఈయన్ని ఆయన తోలు తీస్తా అంటాడు, ఈయనేమో లాగులో తొండలేస్తానంటాడు, వాళ్ళు ఇంకొక ఆయనేమో బూత్ పదజాలం ఫ్యామిలీ మెంబర్స్ మీద వాడతాడు. రకరకాలు కదండి. ఈ అదే రాజకీయ నాయకులకి అసలు నిజంగా చెప్పాలంటే పాలన తెలియదని చెప్పొచ్చు. అంటే ఎందుకు పాలన తెలియదు? మీరు ఇందాక చాలా మెజర్స్ తీసుకున్నారు అంటే వాళ్ళ సీటుకి ఎసరు పెట్టినప్పుడు వాళ్ళు యాక్టివేట్ అవుతారు. అదే ఎమ్మెల్యేలు తిరగలేనప్పుడు, ఎమ్మెల్యేలని కిడ్నాప్ చేసినప్పుడు, చంపినప్పుడు, మండల ప్రెసిడెంట్లు చంపినప్పుడు కానీ ఇక్కడ సీఎం అలర్ట్ కావట్లేదు. అంటే ముందుగానే ఆలోచించట్లా. మీరు ఇందాక అన్నారు మావోయిస్టు సమస్య మళ్ళీ రాకుండా అదే ఏం చేయాలనేది చూసి పని చేయట్లేదు. అదే సో అదొక ఎత్తు. అయితే ఇక్కడ సైబర్ క్రైమ్ చాలా సీరియస్ క్రైమ్. మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని మీ ద్వారా నేను ప్రజలకు తెలియాలని చెప్తున్నా. మీకు ఇందాక చెప్తున్నప్పుడు 20,000 కోట్లు దేశవ్యాప్తంగా పోతే 900 కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో పోతే, అదే మన తెలంగాణలో 18,000 కోట్లు పోయింది. అదే సౌత్ ఇండియాలో కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అవడం కూడా ఒక కారణం. రిజిస్టర్ అవ్వాల్సిన కేసులు అన్నీ అవ్వట్లేకపోయినా అదే పెద్ద మొత్తంలో రిజిస్టర్ అవుతుంది. అదే నార్త్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చాలా చాలా తక్కువ. 1,00,000కి 4 కేసులు అవుతుంటే ఇండియాలో యూపీలోనూ అలానే ఉంది, బీహార్లోనూ అలానే ఉంది. అదే తెలంగాణలో 40 కేసులు అంటే 10 రెట్లు. అదే 4% ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రిజిస్ట్రేషన్ జరగట్లే. మహారాష్ట్రలో 6% కన్నా ఎక్కువ ఉంది, 6 కేసులు 1,00,000కి. అంటే అక్కడ రిజిస్ట్రేషన్ జరగట్లే. అంటే పాలనా యంత్రాంగాలు, నేనేమంటానంటే మన మామూలు దొంగతనాల్లో దోపిడీల్లో పోయే సొత్తు విలువ కన్నా ఈ సైబర్ క్రైమ్ రిజిస్టర్డ్ క్రైమే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు సమాయత్తంగా ప్రజలు కూడా గమనించాలి, డిమాండ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ మీడియాలో మన ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్లో మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్ లో మరి చాలా నష్టం జరుగుతుందని మీరు గమనించాల్సిన. సైబర్ క్రైమ్ గురించి మళ్ళీ సపరేట్గా మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఇప్పుడు మావోయిజంకి సంబంధించి ఇప్పుడు ఒక విషయం ఇందాక మధ్యలో ప్రస్తావించారు. అది ఏంటంటే వీళ్ళు హైటెక్ సిటీ చూపించడం వల్ల ఇక్కడేదో పెద్ద అభివృద్ధి జరిగిపోయింది, మనం అడవుల్లో ఉండి అనవసరంగా టైం వేస్ట్ చేసాం అనేది అనుకోరని చెప్పేసి మీరు చెప్పారు. దాని మీద చెప్పండి, ఆ తర్వాత మనం ఫైనల్గా ముగించేద్దాం దీన్ని డిస్కషన్. అంటే నేను సైబర్ క్రైమ్ కూడా చెప్పడానికి ఎందుకో అవసరం వచ్చిందంటే మన వ్యవస్థలు, ఈ పాలక వ్యవస్థలన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ బాగా నేర్చుకున్నాయండి. అదే ఏదో ఒకటి సెన్సేషనలైజ్ చేయాలి మీడియా, చేసేసి జరిగిందేం పూర్తిగా తెలియదు, అకాడమీలో ఏం జరిగిందో తెలియదు, దాన్ని సెన్సేషనలైజ్ అయ్యి
చెప్పాలి. ఎందుకంటే మేము లోపల నుండి చూసాం కాబట్టి మాకు తెలుసు. అవునండి. మేము ఏం మాట్లాడుకుంటాం, బయట ఏం రాస్తారంటే నవ్వొస్తుంది మాకు కొన్నిసార్లు. అందువల్ల ఇప్పుడు వర్కింగ్ ఆఫీసర్స్ ఆ మాట చెప్పలేరు. చెప్తే మళ్ళీ వాళ్ళని ట్రోలింగ్ మొదలు పెడతారు. అదండి. అందువల్ల ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు మీడియా నేరేటివ్స్ ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాలక వర్గాలకు అనుకూలంగా మీడియా చేస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు అన్న పాయింట్ కి అందుకే నేను సైబర్ క్రైమ్ గురించి ఈ మధ్య మాట్లాడుతున్నాను. అదండి. మన ఇష్యూ రైజ్ దలుచుకున్నాం. 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు పోవడం అనేది సామాన్యమైన విషయం అండి. నాకు చెప్పండి. అవును. మీరు అభివృద్ధి పదంలోకి వెళ్తున్నామంటే, ఇప్పుడు జపాన్ దాటిపోతున్నామంటే జపాన్ లో ఉన్న రక్షణ వ్యవస్థ భారతదేశంలో ఉందండి? నాకు చెప్పండి. మళ్ళీ దానికి ఏమన్నా చెప్పామనుకోండి, మాటలు చెప్తారు, వాళ్ళ జనాభా తక్కువ, మంది ఎక్కువ. మరి ఎప్పుడు గొప్పలు ఎందుకు చెప్పుకున్నావు? అది. నువ్వు నీ పెర్ క్యాపిటా ఇన్కమ్ నీది, నీ పెర్ క్యాపిటా ఇన్కమ్ లో నువ్వు ప్రపంచంలో 130వ స్థానంలో ఉన్నావు. అది. 130 స్థానంలో ఉన్నవాడివి నువ్వు నేను 3వ స్థానంలోకి వచ్చేసా, భారతదేశం అగ్రదేశం అయిపోయిందని మనం అనుకుంటే సరిపోయిందండి. అది. సో అది పక్కన పెడితే అందుకే ఆ నేరేటివ్ ను మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. దానికి అనుగుణంగానే మీరు ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేశారో విజిట్, మన మాజీ మావోయిస్టుల గురించి, అదండి. ఏది అర్బనైజేషన్ గురించి చేస్తే, ఇప్పుడు మేనమామ ఆ అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అని ఒక సామెత. అదే. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అని. మళ్ళీ ఇది చూడు, గతంలో అజ్ఞాతంలో ఉన్నప్పుడు కూడా చూసిన వాళ్ళే అదే. ఇవాళ రేపు టీవీలు వచ్చినాయి, టీవీలో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు, స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తాయి. మరి ఆయన కేటీఆర్ ఎలా అభివృద్ధి చేశాను నేను అని చెప్పుకోవడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా మన యూట్యూబ్లో వస్తాయి. అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఎలా అందరికి తెలిసిన విషయాలు, ఇదేం పెద్దగా ఆశ్చర్యపోయే విషయం ఉండదు వాళ్ళకి. అదే. వీళ్ళు చూపించామని చెప్పుకోవటం, ఎందుకంటే వాళ్ళకి అడవుల్లో ఉన్న వాళ్ళకి తెలుసండి. అదే. మనం వాళ్ళు అందుకే అంటారు, మేము జనజీవన స్రవంతిలోకి రావట్లా, మేము జనజీవన స్రవంతిలోనే ఉన్నామంటారు అదే. మావోయిస్టులు. అది కరెక్టే కదా అనుకుంటా నేను. వాళ్ళు జనజీవన స్రవంతిలోనే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ఆదివాసీలకు జరిగే అన్యాయం, భారత రాజ్యాంగం కింద ఆదివాసీలకి హక్కులు ఎలా ఉన్నాయంటే, ఈ రోజున వాళ్ళకి చీఫ్ మినిస్టర్ రాజ్యాంగ పరంగా చూస్తే గవర్నర్, అదే. గవర్నర్ కి ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. తర్వాత గవర్నర్ నేరుగా కలెక్టర్ల ద్వారా ఆదివాసీ ప్రాంతాల్ని పాలించాలి. అదే. ఎస్టీ సబ్ ప్లాన్ కూడా గవర్నర్ ఆధీనంలోనే ఉంటుంది. అదే. ఆయన ఫండ్స్ ఏమవుతున్నాయి అంటే, ఈ రోజున గవర్నర్లు ఏదైనా ఇరుకును పెట్టాలంటే ఏవో సబ్జెక్ట్ తీసుకుంటారు కానీ ఆదివాసీల సబ్జెక్ట్ తీసుకోరు. అదే. నిజంగా గవర్నర్లు పాలన చేయట్లే ఆదివాసీల ప్రాంతాలు. ఈ ఆదివాసీ ప్రాంతాలకు స్పెషల్ స్టేటస్ బ్రిటిష్ కాలంలోనే వచ్చింది. అదే. 1837లో 1837లో అదే. ఈ ఆదివాసీ ప్రాంతాలని వాళ్ళు స్పెషల్ షెడ్యూల్డ్ ఏరియాస్ కింద డిక్లేర్ చేశారు. అదే. దాన్ని ఒక ఏజెంట్ పాలనకి అప్పచెప్పారు. వాళ్ళ బ్రిటిష్ హయాంలో కలెక్టర్ ఈజ్ ది ఏజెంట్. అదే. ఏజెంట్ కాబట్టి దాన్ని ఏజెన్సీ అంటాం మొదలుపెట్టారు. అదే. 1837 అండి. 1937 అయిపోయింది, 2037కి వస్తున్నాం. ఇంతవరకు ఆదివాసుల యొక్క హక్కుల్ని పట్టించుకునేవాడే లేదు. అదే. 170 పెట్టారు, అది అమలులో టోటల్ గా ఫెయిల్ అయింది. అదే. 100కి 60% భూములు ఆదివాసీయేతరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదే. సో వాళ్ళ గ్రామ సభలకి చాలా మన మిగిలిన ప్రాంతాలు ఆదివాసీయేతర ప్రాంతాల గ్రామ సభల సైంటిటిక్ కన్నా ఆదివాసీ ప్రాంతాల గ్రామ సభల సైంటిటిక్ ఎక్కువ. ఇది చాలా మంది తెలియదు. అదే. ఈ గ్రామ సభలో నిర్ణయం చేయింది అక్కడ ఎవరు మైనింగ్ చేయడానికి లేదు. అదే. అంటే గ్రామ సభ స్వపరిపాలన వ్యవస్థ ఇది బ్రిటిష్ వాళ్ళే రక్షిస్తే మనం తూట్లు పడుస్తుంది. ఈ వ్యవస్థ, ఈ పాలక వ్యవస్థ తూట్లు పడుస్తుంది. సో ఇది వాళ్ళకి తెలియదండి. ఇంత డెప్త్ సమస్యలు వాళ్ళకి తెలుసు. అదే. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ఎక్కడ దోపిడీ జరుగుతుందో తెలుసు, ఆ దోపిడీ చేసిన సంపద ఎక్కడికి చేరుతుందో తెలుసు, అక్కడ దోపిడీ గురైన వర్గాలు ఇక్కడ స్లమ్స్ లో ఉంటున్నారని తెలుసు. అందుకే నేను అన్నా, అమ్మ పుట్టిల్లు మేనమావ దగ్గర అని వాళ్ళకి తెలియంది ఏమీ లేదు. ఎంత ప్రచార ఆర్భాటాల్లో చెప్తారు. వాళ్ళు మనం చూపించకపోయినా చూస్తారు. అది అదే. చూడకుండా ఏముంటారు. అజ్ఞాత నుంచి వీడి వచ్చినాక చూడకుండా చేసేది ఏంది? అవునండి.
ఇక ఫైనల్గా ఇప్పుడు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారండి. నిజంగా ఆదివాసీ ప్రాంతాలని కౌన్సిల్స్ పెట్టి గవర్నర్ చొరవ తీసుకుని డెవలప్ చేస్తుంటే నిజంగా ఈ మావోయిస్టులని ఇట్లా నిర్మూలించడానికి ఛాలెంజ్లు చేయటము, ఇటువంటి పరిస్థితి వీళ్ళు లొంగిపోవటం లేదంటే ఎన్కౌంటర్లు జరగటం ఇట్లాంటి పరిస్థితి అసలు ఉండదనుకుంటా కదా. దీని మీద మీరు కంక్లూజన్ చెప్పండి. చట్టపరమైన పాలన, రూల్ ఆఫ్ లా అనేది మన దేశంలో చాలా చాలా తక్కువగా ఉందండి. మన దేశంలో ఉన్నది రూలర్స్ లా, నాట్ రూల్ ఆఫ్ లా. ఒక చీఫ్ మినిస్టర్ ఏమనుకుంటే అదే లా, ప్రైమ్ మినిస్టర్ ఏమనుకుంటే అదే లా. దాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా అదే పని చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగానే పాలిస్తాం. అందువల్ల ఆదివాసీ ప్రాంతాలు కూడా ఈ చట్ట పరమైన పాలన లేదు కాబట్టి ఇంకా అక్కడ దుర్భర దారిద్ర్యం ఉంది, నిరక్షరాస్యత ఉంది, రోడ్లు లేవు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. ఈరోజు తెలంగాణలో 2000 పాఠశాలలు మూసేస్తున్నారండి, విద్యార్థులు లేరని. జనాభా పెరుగుతుంది, విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే 2000 పాఠశాలలు మూస్తున్నారంటే కారణం ఏంటండి? సరైన పాలన ఉంటే జరుగుతుందా? ఎందుకు అక్కడ ఎక్కడ లోపం వచ్చింది చూస్తున్నారా? అందువల్ల గవర్నర్లు ఆదివాసీ ప్రాంతాల మీద చట్టపరమైన పాలన, రాజ్యాంగపరమైనటువంటి పాలన చేస్తే ఇటువంటి సమస్యలు ఇంత పెద్ద ఎత్తున కావని మాత్రం చెప్పొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.